హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నిజంగానే చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. అలాగే చాలా హెల్తీ రెసిపీ. పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారండి. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు పంచదారని వేసుకోండి, మంచి కలర్ వస్తుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి. వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే కలిపేసుకోండి. ఎలా అంటే చెప్పాలి అంటే దోసపిండి ఉంటుంది కదండి, ఆ విధంగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత వాటర్ని అనేది అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి పిండిని. అలాగే ఈ లోపు అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పిండిని చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఈ విధంగా కలిపేసి పెట్టేసుకోండి. అలాగే నెక్స్ట్ అయితే కనుక నేను ఒక మిక్సింగ్ బౌల్లోని ఒక 4 గుడ్ల వరకు అయితే పగలగొట్టి పెట్టుకున్నాను. అందులో సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి. కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా అల్లం ఫ్లేవర్ నచ్చితే దాన్ని కూడా వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. వేసుకున్నాక ఇవన్నింటినీ బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 మెంబర్స్ వరకు చేస్తున్నాను కాబట్టి 4 గుడ్ల వరకు తీసుకున్నానండి. 2 గుడ్లతో చేసుకోవచ్చు, లేదంటే 3 గుడ్లతో చేసుకోవచ్చు. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకొని కలిపేసుకోండి. అలాగే మీ ఎగ్ మిశ్రమాన్ని అయితే బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి రెసిపీ అనేది అంత బాగా పొంగి వస్తుంది. ఇలా మొత్తం కలుపుకున్నాక సైడ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పైన అయితే ఆయిల్ ఇలాగ కాస్తంత అప్లై చేసుకోండి. మరి ఎక్కువ ఆయిల్ ఏమీ పట్టదండి. జస్ట్ ఇలా అప్లై చేసిన తర్వాత ఆయిల్ పెనం వేడైన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి బ్యాటర్ ఉంది కదా, దానిని ఒక గరిటెడు తెచ్చి వేసేయండి. పాన్ అనేది మరీ హీట్గా లేకుండా చూసుకోండి, మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకొని ఈ పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్నాక 1 సైడ్ కాస్త కలర్ వచ్చినాక రెండో వైపు తిప్పుకోండి. ఇలాగా రెండో వైపు పెద్దగా కలర్ రావాల్సిన అవసరం లేదండి. 2 వైపులా మంచిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకొని ఒక పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ప్యాన్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక గరిటెడు వేసుకోండి. వేసుకొని అది కూడా కళాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అవ్వాలి అంటే ఫ్లేమ్ అనేది కంపల్సరీగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మనము ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇది కాస్త 1 సైడ్ కాస్త కలర్ వచ్చినాక మనం ముందుగా కాల్చి పెట్టుకున్న ఆ గోధుమ పిండి దోశ ఉంది కదండి, దానిని ఈ ఎగ్ మిశ్రమం పైన పెట్టేయండి. పెట్టేసి 1 సైడ్ కలర్ వచ్చినాక కాస్తంత కాలినాక రెండో వైపు టర్న్ చేసుకోండి. అటు ఇటు తిప్పుతూ మంచిగా కుక్ అయినంత వరకు ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి తీసుకోండి. ఇంకా చట్నీతో ఏమీ పని ఉండదండి. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, లేదంటే లంచ్ టైంలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, లుకింగ్ యమ్మీ కదా, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇట్స్ ఏ టేస్టింగ్ టైం. సూపర్ రెసిపీ, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.